ఈరోజు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలంటే అంతగా ఏమనిపించలేదు. ఏం చెప్పాలి వాళ్ళ స్టోరీస్ గురించి మనమేమి రివ్యూ చెప్తాం. ఎవరి స్టోరీస్ వాళ్ళకి గొప్పవే. నాకైతే 1, 2 వావ్ అనిపించినియి. కొన్ని ఓకే, ఓకే. కొన్నైతే యావరేజ్ అనిపించింది. బట్ యావరేజ్ అయితే అనకూడదేమో. బట్ వాళ్ళకైతే అది కరెక్ట్‌గా అనిపించింది. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో దాని గురించైతే ఉంటాయి. లైక్ తొలి ప్రేమ గురించి, తొలి పరిచయం, తొలి అనుభూతి. అనుభూతి అనంగాల్నే నేనే ఒక్కసారిగా నరాలు కట్టయిపోయినాయి. ఏంటి అనుభూతి అనంగాల్నే. సో, వాటి గురించయితే చెప్పమంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒపీనియన్ అయితే చెప్తారు. సో, దీని గురించి రివ్యూ చెప్పాలి అంటే కష్టమే. బట్ అయితే ట్రై చేద్దాం. ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయడం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. లెట్స్ గో. ఈరోజు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలంటే అంతగా ఏమనిపించలేదు. ఏం చెప్పాలి వాళ్ళ స్టోరీస్ గురించి మనమేమి రివ్యూ చెప్తాం. ఎవరి స్టోరీస్ వాళ్ళకి గొప్పవే. నాకైతే 1, 2 వావ్ అనిపించినియి. కొన్ని ఓకే, ఓకే. కొన్నైతే యావరేజ్ అనిపించింది. బట్ యావరేజ్ అయితే అనకూడదేమో. బట్ వాళ్ళకైతే అది కరెక్ట్‌గా అనిపించింది. సో, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏదైతే ఫేస్ చేశారో దాని గురించైతే ఉంటాయి. లైక్ తొలి ప్రేమ గురించి, తొలి పరిచయం, తొలి అనుభూతి. అనుభూతి అనంగాల్నే నేనే ఒక్కసారిగా నరాలు కట్టయిపోయినాయి. ఏంటి అనుభూతి అనంగాల్నే. సో, వాటి గురించయితే చెప్పమంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒపీనియన్ అయితే చెప్తారు. సో, దీని గురించి రివ్యూ చెప్పాలి అంటే కష్టమే. బట్ అయితే ట్రై చేద్దాం. ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం చేయడం వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి. లెట్స్ గో. ఎపిసోడ్‌కి రివ్యూ చేయటం అంటే చాలా అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్టోరీస్ గురించి, వాళ్ళు చెప్పిన మాటల గురించి మనం రివ్యూ అయితే చేయలేము. బట్ ఒక్కొక్కళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి అంటే తొలి పరిచయం గురించి, తొలి అనుభూతి గురించి, ప్రపంచంలో ఇంతమంది ఉండంగా ఈ అమ్మాయి ఎందుకు కావాలి? లేకపోతే ఈ అబ్బాయి ఎందుకు కావాలి అన్నట్టు నాకిక్కడైతే ఆహ్, 'ఏమ్మాయ చేసావు' సినిమాలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను అని చెప్పి చెప్తారు గదా! సో, అలాంటిదనమాట. అడుగుతారు లవ్ గురువు గారు. సో, నాకైతే ఒక్కొక్కసారి ఈ షో ఒకలాగా అనిపిస్తుంది. ఇంకొకసారి వేరేలాగా అనిపిస్తుంది. చాలామంది కపుల్స్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో రాంగ్ అనిపించినా గొడవలున్నా గూడా అవి సరిచేయడానికి ట్రై చేసినట్టయితే అనిపించింది. లైక్ ఈరోజు పవన్, అంజలి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఏదో గొడవలు, ఇష్యూస్ అవుతున్నట్టున్నాయి. బట్ వాళ్ళిద్దరిని కలపటానికి ట్రై చేస్తున్న ట్రై చేస్తున్నారు. సో, అదైతే బా నచ్చింది ఈ షోలో. ఒక్కొక్కసారి మంచి చెప్తున్నారు. ఒక్కొక్కసారి అంత అవసరం లేదు అన్నట్టుగా గూడా ఉంది. పర్లేదు ఈరోజు ఎపిసోడ్ అయితే ఓకే, ఓకే అన్నట్టుగా అనిపించింది. సో, ఈరోజు స్టోరీస్‌లో ఏ కపుల్ స్టోరీ యొక్క కంటెంట్ వావ్ అనిపించింది, లేకపోతే ఓకే, ఓకే అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, ఈరోజే ఎపిసోడ్ ఓపెనింగ్‌లోనే ప్రేమ్ గురువు గారు వస్తారనమాట. వచ్చి హలో లవ్లీ కపుల్స్ అని చెప్పి చెప్తారనమాట. అందరూ హాయ్, హలో అని చెప్పి చెప్తారు. హలో ప్రేమ్ గురు, హాయ్ ప్రేమ్ గురు అన్నట్టు చెప్తారనమాట. సో, వెంటనే పవన్ అండ్ అంజలి మీరు వెళ్ళి మీ గదిలో ఉండండి అనంగాల్నే లిటరల్లీ అందరూ షాక్ అయ్యారు. ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? నేనైతే రకరకాలుగా ఆలోచించాను. ఏమో ఫ్యామిలీ వీక్ ఏమో, బిగ్ బాస్ లాగా తీసుకొస్తారేమో అన్నట్టు నాకనిపించిందనమాట. సో, వాళ్ళిద్దరిని సెపరేట్‌గా అయితే కౌన్సెల్ అయితే చేశారు. యాక్చువల్ అయితే ఈరోజు థెరపీ ఉంటది. లాస్ట్ 3 కపుల్స్ లీస్ట్‌లో ఉన్న కపుల్స్‌కి థెరపీ ఇస్తారు గదా! సో, అలా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ఈరోజు పెట్టారనమాట టాస్క్ అయితే. ఈ డిజైనింగ్ అయితే చాలా బావుంటాయి. కొన్ని కొన్ని పదాలు, కొన్ని ఎమోషన్స్ కూడా చాలా బావున్నాయి. సో, వాళ్ళిద్దరినైతే రూమ్‌లోకి వెళ్ళమంటారనమాట. వాళ్ళైతే వెళ్ళిపోతారు. తర్వాత చెప్తారు. ప్రేమ మొదలైన కొత్తలో అన్ని అద్భుతాలే కనిపిస్తాయి. ఇక్కడ బావుంది. ప్రేమ మొదలైన ఫస్ట్‌లోనే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాతయితే ఉండదు అన్నట్టు. ఎలా ఉంటది? కానీ కాలం గడిచే కొద్దీ ఒకరినొకరు అలవాటైపోతూ ఉంటారు. ఆ మొదటి రోజుల్లో ఉన్న ఆరాటం కొంచెం తగ్గుతుంది అని చెప్తారనమాట. ముందులో ఆరాటం అనంగాల్నే ఏం ఆరాటం? దేని గురించి చెప్పాడు అని చెప్పి నాకైతే లిటరల్లీ షాక్ అనిపించింది.
ఆరాటమా? ఏం ఆరాటం? అన్నట్టు అనిపిచ్చింది నాకైతే. సో, ఏంటంటే ఫస్ట్‌లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అనుభూతిగా ప్రతి ఒక్కటి ఏంటంటే ఏదో హ్మ్. అద్భుతంగా ఫీల్ అవుతాం. అంటే గుడ్‌నెస్ అనేది ఎక్కువుంటదనమాట. సో, ఎవరైనా బేకరీకెళ్ళినా, కేక్ తినిపించినా, చాక్లెట్ ఇచ్చినా ప్రతీదీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఉండే కొందికి ఏంటంటే అది అనేది తగ్గిపోతూ ఉంటది. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు అలవాటవుతాం. సో, తర్వాత బేకరీ దగ్గరికెళ్ళి కేక్ తీసుకుంటే ఇది షుగర్స్ అవి ఇవి అని జెప్పి అసలకే ఈ రోజుల్లో, ఈ టైంలో మనం డైట్ అని అవని ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాం గదా! సో, లైక్ అట్లా అవుతాం కదా! సో, ఇంకా యూట్యూబ్ వచ్చిన కాడ నుంచి య ఇవి తినగూడదు, ఇవి తినగూడదు, షుగర్‌లుంటాయి, బీపీలొస్తాయి, అన్నీ ఏవేవో చెప్తున్నారు గాబట్టి ఫుడ్‌కి చాలా చాలా దూరంగా అయితే ఉంటారు. సో, ఆ విషయంలో ఫస్ట్‌లో ఉన్నప్పుడు ఆరాటంగా ఉంటుంది. అదనేది క్రమేపీ కొంచెం తగ్గుతూ వస్తుంది. మన డైలీ లైఫ్‌లో కూడా ప్రేమ కూడా రొటీనే. రొటీన్ లైఫ్‌గానే మారిపోతుంది. ప్రేమ అనేది గూడా రొటీన్‌గానే మారిపోతుంది. ఎందుకు మారదు? మారిపోతుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత బాధ్యతలుంటాయి. పిల్లలని, లేకపోతే వాళ్ళ స్కూల్ ఫీజులని, చీరలని, షాపింగని, అమ్మాయిలైతే మేకప్ అని, బంగారం అని అన్నీ. ఇంక అబ్బాయిలకైతే అవన్నీ తెచ్చడానికి సంపాదించాలి. ఇంక ఈఎంఐలు అది కొన్నా, ఇది కొన్నా ఏదైనా సరే ఈఎంఐలు ఇంక బరువు, బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి గాబట్టి సో, అప్పుడనేది రొటీన్ లైఫే అనిపిస్తుంది. కానీ ప్రేమ అనేది ఉంటది. బట్ అది కూడా ఒక రొటీన్ లైఫ్ లాగా అన్నట్టు భలే చెప్పాడనమాట. ఎవ్వరు రాస్తున్నారు గానీ స్క్రిప్ట్ భలే ఉంది అనిపిచ్చింది. సో, మారిపోతుంది. అప్పుడు తెలియకుండానే ప్రేమలో ఉన్న బ్యాలెన్స్ కాస్త తగ్గిపోతుంది. ఇది అందరి జీవితంలో జరిగే సాధారణ విషయం. ఇక్కడే ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి. అంటే బ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గటం వల్ల ఏంటంటే నేనెక్కువ సంపాదిస్తున్నాను. ఆహ్, నువ్వు సంపాదించట్లేదని, లేకపోతే నేను చూసుకుంటున్నాను, నువ్వు చూసుకోవట్లేదని హెచ్చుతగ్గులనేది వస్తూ ఉంటాయి గదా! లైక్ భార్యాభర్తలు కొట్టుకుంటా ఉంటారు. అత్తమామల దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో, పిల్లల్ని సరిగ్గా పెంచకపోవటం, అదొకటి సంపాదించకపోయినా ప్రాబ్లమే. జాబ్ గురించి ప్రతీదీ ఏదైనా ఒక్కటి తగ్గింది అంటే మన లైఫ్‌లో అది బ్యాలెన్స్ చేయలేకపోతాం. సో, అట్లా హెచ్చు తగ్గులు అనేది వస్తాయి. అలా కాకుండా నా నాకు అర్థమైందేంటంటే, ఎవరైతే కపుల్స్ ఉంటారో వాళ్ళిద్దరూ కష్టమొచ్చినా కూడా ఒకేలాగా ఉండాలి. సుఖంగా ఉన్నప్పుడు కూడా ఒకేలాగా ఉంటే మన అప్పర్‌లో ఉంటామన్నట్టుగా చెప్పినట్టు నాకనిపిచ్చింది. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే గదా చప్పట్లు మోగుతాయి. సో, అలా. అలాగే ఒక బంధం బలంగా ఉండాలి అంటే ఇద్దరు కలిసి హ్మ్. ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఇద్దరు కలిసి ఎఫర్ట్స్ పెట్టాలనమాట. సో, ఎఫర్ట్స్ కంటే మృదువుగా ఉండాలి. అట్లా ఏదన్నా పెడితే బావుండేదేమో. సో, ఎఫెక్ట్స్ అని చెప్పి ఇంగ్లీష్ పదం అయితే వాడారు. సో, ఈ వారంలో జరిగిన ఛాలెంజెస్‌లో మీ బ్యాలెన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. దాన్ని వ దాన్ని మళ్ళీ సరిచేస్తా. సో, నేనున్నా. ఐయామ్ దేర్ ఫర్ యూ. సో, మీ ఇదేంది పొలంలో విత్తనంలో విత్తనాలతో మొలకలొస్తాయని నాకు సరిగ్గా రావట్లే గానీ, నా పొలంలో మొలకలొచ్చాయన్నట్లు సో, అట్లా అనమాట. సో, నేను ప్రేమ విత్తనాలనేది వేస్తాను. సో, ఆ విత్తనాలకి మొలకెత్తుతాయి. సో, మీ అందరూ కలిసిపోతారు. నేనున్నాను మీకోసం. సో, మీరేం భయపడకండి. నేను బ్యాలెన్స్ చేస్తాను. మీ మధ్య ఏదైనా హెచ్చు తగ్గులు ఏదన్నా ఉంటే నేను సరిచేస్తాను అన్నట్టుగా చెప్తాననమాట. సో, మీలోని పార్ట్నర్స్ ఇద్దరు కలిసి ఆహ్, ఇంకేంటంటే ఇక్కడ ఒక టాస్క్ పెడతారనమాట. ఇద్దరు, ఇద్దరు కలిసొచ్చేసి ఎంప్టీ హార్ట్ అనేది ఒకటుంటది. దాంట్లో వచ్చేసి ఒక ద్వారా ఫెవికిక్ ద్వారా గులాబీ రేకుల్ని అంటించాలనమాట. దానికి ఒక డిజైన్‌లాగా, ఒక అందంగా ఒక డిజైన్‌ని తయారు చేసి చూపిచ్చాలి. ఆ డిజైన్ ప్రాసెస్‌లో ఏంటంటే, వీళ్ళ యొక్క తొలి పరిచయం, అలాగే తొలి అనుభూతి, మీ పార్ట్నర్‌ని మొదటిసారిగా చూసినప్పుడు మీ మనసులో ఏమి అనిపిచ్చింది? మీ మొదటి మాటలేంటి? అదొకటి. మూడో పాయింట్ వచ్చేసి బలమైన కారణం. ఈ ప్రపంచంలోని ఇన్ని కోట్ల మంది
జనాభాలుండగా ఈ ఈ అమ్మాయిని ఎందుకు చూజ్ చేసుకున్నావు అనే విషయాల గురించి మీరు మాట్లాడుకుంటూ ఆ ఎంప్టీ హార్ట్‌ని మీరు ఫ్లవర్స్‌తో నింపాలి. మంచిగా అందంగా తయారు చేయాలి అని చెప్పి ఒక టాస్క్ ఇస్తారు. సో, ఏంటంటే మీ ఇద్దరి మధ్య మీ మీ మధ్య బ్యాలెన్స్ ఒకవేళ తగ్గితే నేను సరిచేస్తాను. సో, మీరేం భయపడకండి. మీరొచ్చి మీ యొక్క తొలి అనుభూతి, తొలి పరిచయం, మీ పార్ట్నర్‌ని మొదటిసారిగా చూసినప్పుడు మీకేమనిపించింది మనసులో? ఆ! బా తర్వాత బలమైన కారణం ఎందుకు ఈ అమ్మాయిని చూజ్ చేసుకున్నందుకు అని చెప్పి చెప్తాడు. సో, ఇక్కడేంటంటే ఒక యాక్ట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనం అబద్ధం చెప్పడానికి స్కోప్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే ఒక యాక్ట్ జరుగుతూ ఉంది. సో, మనకి మనం ఊహించుకోవటానికి అంత సులభంగా కథని అల్లలేం. సో, ఆ కాన్సెప్ట్ అయితే బావుంది. నిజాలైతే మాట్లాడుకున్నారు. నిజాలు చెప్పుకున్నారు. కొన్ని కొన్నయితే అవసరమా అన్నట్టు అనిపిచ్చింది. సో, సరే ఇక మాట్లాడదాం మరి. ఇక స్టార్టింగ్ అయితే వసంతి, కళ్యాణ్ వాళ్ళైతే వస్తారనమాట. సో, వీళ్ళేంటంటే వీళ్ళు ఫస్ట్ పరిచయమైంది కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో. సో, వాసంతి గారు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి ఎళ్లారంట. సో, అక్కడికెళ్ళినప్పుడు ఇద్దరికిద్దరు ఆయన యాటిట్యూడ్ అనుకున్నారంట. ఈమె కూడా యాటిట్యూడ్ అనుకుందంట. సో, ఇద్దరికేమనిపించిందంటే ఇద్దరికిద్దరు యాటిట్యూడ్ అని తొలి పరిచయంలో అనిపించింది. తర్వాత వెంటనే వాసంతి గారు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పకుండా కొంచెం ఏదో స్వాగ్ లాగా చేసిందంట. సో, దానివల్ల ఏందంటే డోరేసుకొని ఇంక కళ్యాణ్ గారు వాసంతి గారిని గూగుల్‌లో సెర్చ్ చేశారంట. సో, అందరూ తెలియకపోవచ్చు. సో, ఆయన గూగుల్‌లో సెర్చ్ చేసి ఓకే. ఈమె ఇది స్టేటస్ ఇది అని తెలుసుకున్నాడంట. సో, అట్లా. సో, వాళ్ళ తొలి పరిచయం ఒకళ్ళకొకళ్ళు యాటిట్యూడ్‌గా అనిపిచ్చారని చెప్పుకున్నారు. సో, నాకు ఈమె ఎందుకు ప్రపంచంలోనే ఇంతమంది అమ్మాయిలుండగా నన్నెందుకు చూజ్ చేసుకున్నావని చెప్పి వాసంతి గారైతే అడుగుతారనమాట. సో, వీళ్ళైతే ఒక డేట్‌కెళ్తారంట. దాని తర్వాత మార్చ్ 9 ప్రపోజ్ చేసుకున్నారంట. సో, వాసంతి గారే చెప్పారంట మళ్ళీ ఈయనకి. నాకిక్కడేమో అనిపిచ్చిందంటే వాసంతి గారే ప్రపోజ్ చేశారు కళ్యాణ్‌కి. బట్ ఆమె చెప్పేటప్పుడు ఏదో అయిపోయింది. నాకేమనిపిస్తుంది, నా కర్మ కొద్దీ ఈడు దొరికాడు అన్నట్టు అనిపిచ్చింది. అదంతా చెప్పుకోలేదు గదా! సో, ఏదో మేనేజ్ చేస్తున్నట్టుగా చెప్పినట్టు అనిపిచ్చింది వీళ్ళల్లో అయితే నాకైతే. సో, ఏంటంటే ఒక డ్రైవ్‌కెళ్లారంట ఇద్దరు కలిసి. డ్రైవ్‌కెళ్ళినప్పుడు వాసంతి హ్యాండ్ అనేది కళ్యాణ్ చేతికి తగలంగానే ఆయన ఒక నిమిషంలోనే తొలి ప్రేమ అనుకుంటా ఇక రొమాంటిక్‌గా ఫీలయ్యారంట. ఫీలయ్యి కళ్ళు మూసి తెరిచే లోపల ఈ కారు ఝీయమంటూ పైకి లేచిందనమాట. రియ్యమంటూ లేసిపోయింది. సో, ఒక్క దెబ్బకి అటు నుంచి ఇటు పడ్డారంట. సో, అది మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇంక వాసంతి గారన్నారంట, సో, కారు పోతే పోయింది. నువ్వే నాకు ఇంపార్టెంట్ అనంగాల్నే అక్కడ కనెక్ట్ అయిపోయాడంట. ఎవ్వరైనా సరే ప్రాణమే ముఖ్యమంటారు. కార్లు కాదు గదా భయ్యా! సో, అక్కడైతే వాళ్ళు రొమాంటిక్‌గా ఫీలయ్యి సో, ఆ యాక్సిడెంట్ వల్ల వాసంతి గారు ఈమె నాకు కరెక్ట్ పార్ట్నర్ అని చెప్పి డిసైడ్ అయిపోయాడంట. ఇక తర్వాత వాసంతి గారైతే ఏమనుకున్నారంటే, సరే ఈ అబ్బాయి నాకేమనిపించిందంటే ఏదో అయ్యింది అన్నట్టంటే, లేదు నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి అనంగాల్నే సో, ఈమేంటంటే ఫస్ట్‌లో నన్ను చాలా బాగా చూసాడు. కేరింగ్‌గా చూసుకున్నాడు నన్ను. నన్నే కాదు నా ఫ్యామిలీకి గూడా కేరింగ్ ఇచ్చారు. సో, ఇంత కేరింగ్‌గా చూసుకుంటున్నాడంటే ఇక వైఫ్‌ని ఎంత కేరింగ్‌గా చూసుకుంటారు. ఆ కేరింగ్‌కే నేను పడిపోయానని వాసంతి గారు చెప్తారు. సో, అటు తిప్పి, ఇటు తిప్పి మొత్తానికైతే కట్ చేస్తే పెళ్ళైపోయింది. మరి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చెప్పారు. సో, వీళ్ళది ఇక్కడ కళ్యాణ్ ఏందంటే ఒక్క క్షణం కళ్ళు మూసి తెరుచుకునే అంత ఫీల్ అయిపోయాడా అని చెప్పి నాకు నవ్వొచ్చింది. సో, అట్లా అనమాట. సో, మహేష్, సాండ్రా వాళ్ళనమాట. సో, వీళ్ళ యొక్క పరిచయం అనేది వీళ్ళదైతే ఇంకా హైలైట్ అనిపించింది. ఇంకా ఫుల్లు నవ్వొచ్చేసింది. సో, వీళ్ళదైతే ఒక సీరియల్‌లో కలిసారంట ఇద్దరు. సో, ఆ చైన్‌లో మహేష్ గారు ప్లేట్‌ని తంతే హీరోయిన్ తల మీద తలంబ్రాలు పడాలంట. సో, ప్లేట్‌ని తన్నితే హీరోయిన్ తల మీద తలంబ్రాలు పట్టాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ సాండ్రా తల మీద పడతాయన్నమాట. సో, అప్పుడు ప్రొడ్యూసర్ అన్నారంట, పడాల్సింది హీరోయిన్ మీద పక్కనున్న ఆమె మీద కాదు అన్నారంట. దానికి ఈయన డబ్బాలు కొట్టుకుంటారు చూడు, దాంట్లో
మనకి మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటే అబ్బా అనుకుంటాం కదా. సో అట్లా అనిపించిందనమాట. సో ప్రొడ్యూస్ గారు హీరోయిన్ మీద తల మీద వేయమంటే నా రియల్ లైఫ్లో హీరోయిన్ మీద పడ్డాయి అని చెప్పి అక్కడ అనిపించిందంట. అదొకటి. ఇంకోటి ఉంది ఐ కాంటాక్ట్. ఓన్లీ తన మీదే ఫోకస్ అయిందంట. ఆయన ఎలా చెప్పుకుంటానంటే, నేను ప్లే బాయ్‌ని, నేను అందరితో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటాను. కానీ శాండ్రా విషయంలో నేను ఫ్లర్టింగ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఆమె చాలా పద్ధతిగా ఉండిద్ది. ఆమె జోలికే వెళ్ళలేదంటే, ఇక్కడ పద్ధతి అనేది మెన్షన్ చేయబడింటే బాగుండేది. ఆయన ఎలా చెప్పుకుంటున్నా, నేను ప్లే బాయ్, ఆమె నేను అందరితో మింగిల్ అవుతాను అన్నట్టుగా చెప్తుంటే నాకైతే ఆయన సెల్ఫ్ డబ్బా ఆయనే కొట్టుకున్నట్టు అనిపించింది. సో అలా వాళ్ళు కలిసినప్పుడు ఇంకా వీళ్ళు 30 డేస్ జర్నీలో ఒక జర్నీకి వెళ్ళకుండా ఇంకో జర్నీలోకి వచ్చేసారు. అక్కడికక్కడే మాకు అనిపించింది అని చెప్పిద్ది. కానీ శాండ్రా గారు ఎంత లిమిట్‌లో చెప్పుకోవాలంటే అంత లిమిట్‌లో చెప్పుకుంది. ఆమెలో చూస్తే అంత ఏం లేదబ్బా! నార్మల్ పర్సన్ అని నాకైతే అనిపించింది. సో ఆ జర్నీ నుంచి తప్పించుకొని ఈ జర్నీకి వచ్చేటప్పటికి అడిగిందంట. మీరు నాకు టైమ్ పాస్ అయితే, టైమ్ పాస్‌గా చేసినట్టు, ఫ్లర్టింగ్ చేసేటట్టు అట్లయితే నాకొద్దు. మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే చేసుకుందాం అన్నట్టు చెప్పేసింది ఈమె అయితే. సో అతనైతే లేదు లేదు నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. పెద్దవాళ్ళని చెప్పి మ్యారేజ్ చేసుకుందామని చెప్పి చెప్తాడంట. అది చెప్తాడు. సో ఈమెని నాకు ఈ అమ్మాయి ఎందుకు కావాలి నా లైఫ్‌లో నేనెందుకు అనుకున్నాను అంటే, పెళ్లి ముహూర్తం పెట్టినప్పుడు అనుకున్నానంట. ఎందుకు అంటే పెళ్లి ముహూర్తానికి పెట్టేటప్పుడు ముహూర్తం అనేది ఒకే డేట్ ఉందంట. ఆ డేట్ అక్టోబర్ 31. సో అది అందరూ షాక్ అవుతారంట. ఎందుకంటే ఆయన పుట్టినరోజు. సో అప్పుడు ఫిక్స్ అయ్యానంట. ఈమె కోసమే నేను పుట్టాను అని చెప్పి. అబ్బా! ఇది ఇక్కడైతే సెల్ఫ్ డబ్బా అనిపించలేదా? కానీ క్రేజీగా అనిపించింది నాకైతే. క్రేజీగా అనిపించింది వీళ్ళదైతే. సో అది కట్ చేస్తే అది నా బర్త్‌డే ఇంకప్పుడే డిసైడ్ అయిపోయాను. ఈమె నా వైఫ్ అని, ఈమె కోసమే నేను పుట్టాను అని చెప్పి చెప్తారనమాట. సో ఈమె ఎందుకుందంటే ఈ మహేష్ గారిని ఎందుకు చేసుకోవాలి అనిపించిందంటే, ఇంకా సరే ఇక్కడ నవ్వుతూ చెప్తుంది. పోయిన జన్మలో ఏదో బాకీ ఉన్నాను. ఏంది అన్‌ఫినిష్డ్‌గా ఉంది మా లైఫ్ అనుకుంటా. అందుకే నా కోసం పుట్టాడు అని చెప్పి చెప్తుంది. సో తిను చాలా మంచోడు, మంచిగా నాకు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పి ఈమైతే మంచిగా చెప్పింది. క్లోజ్ చేసేస్తుంది. ఆమె సింపుల్‌గా లైఫ్ ఒక సింబల్ అయితే డిజైన్ చూపించిద్ది. సో బాగుంటుంది శాండ్రా. ఇంకా తర్వాత మాస్టర్ నీతు. సో మాస్టర్ గారైతే కొన్ని రియల్ అయితే చెప్తూ ఉంటాడనమాట. డాన్స్ సెలక్షన్‌లో ఉన్నప్పుడు ఈమె సెలక్షన్స్‌కి వచ్చిందనమాట డాన్స్ నీతు గారు. సో ఈయన జడ్జ్ అనమాట. అక్కడ పింక్ కలర్ డ్రెస్‌లో పింక్ లిప్స్‌లో ఉన్న ఒక ఫేస్ తెల్లగా ఉన్న అమ్మాయి వచ్చింది. సో ఆమెను చూడంగానే ఫ్లర్ట్ చేయాలి అనేంత ఫీలింగ్ వచ్చిందనమాట. సో అక్కడ స్టార్ట్ అయిందనమాట ఆయన పరిచయం. ఆమె పరిచయం ఈయనకి. సో అక్కడేంటంటే తర్వాత నీతు గారికేందంటే కింద స్క్రోల్ అవుతున్నాయనమాట. చెప్పమంటే సిగ్గుపడుతుందనమాట. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే అన్నట్టు. ఆమె అయితే నువ్వు చెప్పు అని మాస్టర్ గారంటే నాకు సిగ్గేస్తుంది నువ్వే చెప్పు అంటే, తర్వాత ఆమె అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సెలక్షన్ ప్యానెల్‌లో ఉన్నప్పుడు స్క్రోల్ అవుతూ ఉందంట. ఈ ఈ డాన్స్ షోలో ఇలా సెలక్షన్‌లనేది జరుగుతున్నాయి. కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా. ఆ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆయన చూసినప్పుడంట సో కర్లింగ్ హెయిర్, పింపుల్స్, చాలా అందంగా చాలా బాగున్నాడు. ఇంక ఇతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందనమాట ఈమెకి. సో తర్వాత నీతు ఇంకా మాస్టర్ గారు చెప్తారు. నీతు అంటే సో ఇట్లా అనమాట. సో ఇక్కడేందంటే ఇక్కడ వాళ్ళు 'చినుకు చినుకు అందెలతో చిటపట జల్లులతో' అనే సాంగ్‌కి డాన్స్ చేశారనమాట. సో ఆ డాన్స్ చేయడానికి నువ్వు ఓకేనంటే సరే మా అమ్మోళ్ళని అడుగు. సో నేను డాన్స్ అయితే చేస్తాను అంటే వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఓకే అనడం. తర్వాత ఈమెళ్ళి చీర కట్టుకోవటం రాదంట నీతు గారికి. సో మాస్టర్ గారు ఎళ్లి హెల్ప్ చేశారంట. ఇంక అక్కడితో వీళ్ళు ఇంకా ముందుకెళ్లారు.
కొంచెం వాళ్ళ జర్నీలో ముందుకెళ్లారు. సో, ఇంకా ఈమెకి ఎట్లైనా నేనంటే ఇష్టం అని చెప్పి బేకరీకి పిలిచాడంట. బేకరీకి పిలిచిన తర్వాత సో, ఈమె గూడా వచ్చింది సిగ్గుపడుతూ. సో, వచ్చి మనసులోదైతే చెప్పుకున్నారు. ఈయన గూడా ఇంకా మళ్ళీ మాట్లాడుకున్నారు. ఈయన గూడా ఫ్లర్టింగ్‌తో ఓకే. ఓకే అన్నారు. ఫర్దర్‌గా తర్వాత కొంచెం మాటలనుకున్నా, కొంచెం గొడవలయిపోయి ఎళ్ళిపోయినా గానీ, 7 సంవత్సరాల్లో నేను అసలు నీతు గారికి నేనంటే ఎంత ఇష్టమంటే, చాలా ఇష్టపడిందనమాట. ఎంత ఇష్టమంటే, వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉన్నా, అది తెలిసి కూడా నన్నిష్టపడింది. ఇలాంటి అమ్మాయి నన్ను ఎంతగానో ఇష్టపడింది. నాకంటే అదృష్టవంతుడు ఎవరనంటే అప్పుడనుకోని నేను కనెక్ట్ అయిపోయి నేనైతే చేసుకున్నాను ఈమెని. నేను చాలా కోపంగా ఉంటా. చాలా అగ్రెషన్‌గా ఉంటా. నా అగ్రెషన్ గూడా ఇష్టపడింది. నేను లివింగ్ రిలేషన్‌లో ఉన్నా ఇష్టపడింది. నేను ఎంత నన్ను ఎంత ప్రేమించిందో. సో, ఇలాంటి అమ్మాయిని వదులుకుంటే నాదే తప్పు అనుకోని, ఈ క్రెడిట్ మొత్తం ఆమెదే అన్నట్టు ఈమె గురించయితే చాలా బాగా పొగుడుతారనమాట. అంత ఇష్టపడింది. సో, నా నా అంత అదృష్టవంతుడు ఇంకొకడుండడు అని చెప్తుంటా. నన్ను ప్రేమించే నా భార్య, నన్ను ప్రేమించే అమ్మాయి దొరకటం నా అదృష్టం. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి అమ్మాయి వచ్చిందని చెప్పి నీతు గారినైతే పొగుడుతారు. ఇంక నీతు గారైతే మా ఈ అంటే మాస్టర్ గారిని లవ్ చేశాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ కొట్టిందంట, తిట్టిందంట, బయటికెళ్ళమందంట. ఎంత ఏం చేసినా నాకు ఇతనే భర్త కావాలి అని పట్టుకొని కూర్చున్నాను నేను. యూనివర్స్ గూడా నాకు హెల్ప్ చేసింది. ఐయామ్ వెరీ హ్యాపీ. సో, మాస్టర్ గారంటే నాకు అంత ఇష్టం అని చెప్పి వీళ్ళ జర్నీ అయితే చెప్పారు. అంత ఇష్టమంట. సో, అందుకనే అనుకుంటా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేక ఈయన హైపర్ అయితే ఈమెకి సపోర్ట్ చేస్తుంది. ఇదొక్కటి మార్చుకుంటే బాగుంటుంది వీళ్ళు కూడా. సో, నెక్స్ట్ ఆమీర్, అభిమానిక వీళ్ళైతే వస్తారు. వీళ్ళైతే డాన్స్ అకాడమీలో అయితే కలుస్తారంట. సో, అమీర్‌ని చూడంగాలనే ఈడు చూస్తే ఓవర్ యాక్షన్‌లాగా అనిపించింది. దీని చుట్టూ అందరు అమ్మాయిలే ఉండారు. ఏంటి ఇంత యాటిట్యూడ్ అని చెప్పి నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ టైము మళ్ళీ వచ్చినప్పుడు నా తలని ఇలా అనేపాటికి నాకు సర్రమంటూ బీపీ వచ్చింది. ఎవడ్రా ఈడు నన్ను టచ్ చేసేది, చంపబెట్టి కొట్టాలనిపించింది. దాని తర్వాత స్టార్ట్ అయిపోయింది. ఇక మేమిద్దరం మాట్లాడుకోవటం అది ఇది షేర్ చేసుకోవటం. దానివల్ల కొంచెం మా మనసులో ఒక రకమైన తెలియని ఫీలింగ్ అయితే మాకొచ్చింది. సో, మేమిద్దరం కనెక్ట్ అయ్యి అన్నట్టు అనిపించింది అని చెప్పి అంటాడంట. సో, ఆమీర్‌కైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే చాలామంది ఈమె గురించి తప్పుగా కూడా చెప్పేవాళ్ళంట. ఏమంటే ఈయనేమనుకున్నాడంటే ఈమె చాలా అందంగా ఉంది, ఏ కాలేజ్ అమ్మాయో అనుకుంటే కట్ చేస్తే ఆమెకు పెళ్ళయి బాబు కూడా ఉన్నాడని తెలిసింది. దాని తర్వాత ఏంటంటే ఇంక తెలిసింది. సో, మ్యారేజ్ అయిన అమ్మాయితో మనం ఉండకూడదని చెప్పి నేను చాలా దూరంగా ఉన్నాను. ఉండడానికి ట్రై చేశాను. ఫ్రెండ్‌గా ఉందాం అనుకున్నాను. క్రమంగా తన గురించి తెలుసుకునే ప్రాసెస్‌లో పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు పడింది. చాలా ప్రాబ్లమ్‌లో ఉంది అంటే, సో, ఈ అమ్మాయి మంచి అమ్మాయే గదా! సో, మనం ఫ్రెండ్‌గా ఉండి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇద్దామని చెప్పి అట్లా క్లోజ్ అయ్యాము. అలా పరిచయము. సో, ఈమె గురించి నాకు నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆమెకు పెళ్ళయింది, బాబయింది, డివోర్స్ అమ్మాయి. సో, ఇలాంటి అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు గదా! అంటారు గదా! లోకులు, పలుకాకులు అంటానే ఉంటారు. సో, అలా అనేవాళ్ళు. కానీ ఆయనైతే పట్టించుకోలేదంట. సో, ఈమె కూడా నీ చుట్టూ ఎందుకు అమీర్ గారున్నారు అంటే, నువ్వు అందంగా ఉన్నావని, ఆహ్, నువ్వు బాగున్నావని చెప్పి, సో, నీ అందం కోసమే తను నీ చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి అన్నారు. కానీ మేమేమి అన్ని పట్టించుకోకుండా సో, మేమైతే అన్ని పట్టించుకోలేదు. మా జర్నీ అయితే మేము చేసాము. మేము మొన్నటిదాకా గూడా చాలా ఫ్రెండ్స్‌గా ఉన్నాము. ఇప్పటి వరకు ఈ షోలో వచ్చే వరకి ఎవ్వరికీ రివీల్ చేయలేదు. నా ఫ్యామిలీ తప్పితే రీసెంట్‌గానే మాకు మ్యారేజ్ అయిందని చెప్పి చెప్తుంది. సో, ఎందుకు అంటే మేమిద్దరము ఆపోజిట్ పోల్స్ లాంటోళ్ళమే. కానీ ఆపోజిట్ పోల్స్ ఉన్నా గూడా ఒకళ్ళనొకొకళ్ళు అండర్‌స్టాండింగ్ చేసుకొని మేము కలిసి బానే ఉన్నామని చెప్పి చెప్తారు. ఇక సోనియా, సిద్ధు వాళ్ళైతే వస్తారు. ఇంకా సిద్ధు వచ్చేసి ఈళ్ళది కొంచెం బాగుంది. నాకు సాండ్రా వాళ్ళది అండ్ సోనియా, సిద్ధు వాళ్ళది కూడా అనిపిచ్చింది. సో,
సో, సిద్ధు వచ్చేసి యూట్యూబ్‌లో ఒక సీరీస్‌కి హీరోగా యాక్ట్ చేస్తున్నారనమాట. సో, తనకి ఒక కాల్ అయితే వచ్చిందంట. సెలక్షన్స్ జరుగుతున్నాయి అంటే హీరోయిన్ సెలక్షన్ అయితే జరుగుతుంది అని చెప్పి వస్తుంటే అప్పుడు సోనియా వచ్చిందంట. ఏంటి ఈమె ఇంత చిన్నగా ఉంది అని చెప్పి కూడా కామెంటరీ చేశాడంట. సో, అక్కడ ఏంది ఈమె ఇంత పొట్టిగా ఉంది అని చెప్పి కూడా నేను అనుకున్నాను. సో, అలా ఆమె నాకు పరిచయం అయ్యింది అని చెప్పి ఇతను చెప్తాడు. సో, సోనియా గూడా ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక వెబ్ సిరీస్‌లో ఒక నటించడానికి జరిగింది. అక్కడ ఏంటంటే అక్కడ కలిసారు. చూడంగాల్నే ఫస్ట్ ఆమె ఐ కాంటాక్ట్ అనేది చేతుల మీదే పడిందనమాట. ఏంటి ఈ చేతులు భలే ఉన్నాయి. చాలా బాగున్నాడు. తెల్లగా ఉన్నాడు. ఫెయిర్‌గా ఉన్నాడు. చేతులు భలే ఉన్నాయి. హీరో హ్యాండ్సము, యాటిట్యూడ్ అనిపిస్తుంది. సో, వీడు నాకింద పడేది అన్నట్టుగా అనుకుందంట ఆమె. సో, ఈమె చేతులకే పడిందంట. చేతులు చాలా వెరైటీగా ఉంటాయంట మరి సిద్ధు చేతులు, వేళ్ళు అని చెప్పి చెప్తుంది. సో, అక్కడ ఫన్నీగా చెప్పుకుంటారు. ఇలా అయితే నేను అడిగేదాన్ని కాదు కదా ప్రేమ్ గురు, నేనెప్పుడు అడగలేదు. ఇలా అనుకుంటుందా సోనియా అని చెప్పి కొంచెం ఫన్ వేలో అయితే చెప్తారనమాట. సో, వీళ్ళిద్దరు షార్ట్ ఫిలింలో కలిసి చేస్తూ ఉండంగా ఒక హగ్ సీన్ అయితే వచ్చిందనమాట. సో, హగ్ సీన్‌లో హగ్ అనేది ఇదేంటి ఏదో నటనలాగా ఇవ్వకుండా మనసులో ఫీల్ అయ్యి చేసినట్టు అనిపించింది. సో, అది మేము ఫీల్ అయ్యాము. సో, మాకైతే అనిపించింది. కట్ చేస్తే ఇటు నుంచి నరుక్కుంటూ వచ్చాడు. నా ఫ్యామిలీ నుంచి నరుక్కుంటా వచ్చాడు. సో, మా అమ్మకి హెల్ప్ చేయటం, పాలు కావాలన్నా, గుడ్లు కావాలన్నా, ఏం కావాలన్నా నాకు చెప్పండి నేను తీసుకొస్తాను అని చెప్పి ఇలా మా సైడ్ నుంచి నరుక్కొచ్చారు అని చెప్పి చెప్తది ఈమైతే. సో, అయితే వాళ్ళ ఫాదర్ అయితే ముందుగానే చెప్తాడంట. సో, ఆ వెబ్ సిరీస్ చూడంగాల్నే ఈ అమ్మాయి కొంచెం దూరంగా ఉండు అంటే, ఎందుకు నాన్న ఏంటి అంటే, ఏమోరా నాకు అనిపిస్తుంది అంటే, ఆయనకి కూడా తెలిసిపోయింది మేమిద్దరం కనెక్ట్ అవుతాం అని చెప్పి ఫుల్ ఫన్నీ చేశాడు. సో, ఇంకా తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ హగ్ సీన్‌కే ఇంకా వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయారు. ఇంకా ఒకళ్ళని ఇది చెప్పాల్సిందే, ఇది కూడా ఇంకా చెప్పాల్సిందే అనుకున్నారంట. సో, వాళ్ళిద్దరూ ఏదో ఫంక్షన్ వస్తే శారీ కట్టుకొని కూర్చుంటే కట్ చేస్తే మణికొండ మణికొండ ఇంట్లో ఉన్నారనమాట. సో, ఇంట్లో ఉండి వాళ్ళు గట్టిగా ఒక హగ్ చేసుకున్నారంట. సో, ఈమె నాకు కరెక్ట్ అయిన పార్ట్నరు అని చెప్పి ఫిక్స్ అయిపోయి కొండ బద్దలు కొట్టాల్సిందే ఇక మా ఇంట్లో చెప్పాలని అక్కడ ఫీల్ అయిపోయాడంట. సో, ఈ అమ్మాయి నాకు కావాలి అని చెప్పి సిద్ధు ఫీల్ అయ్యాడు. ఇక సోనియా కూడా మంచోడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఒక అమ్మాయిని కానీ చూడడు. సో, నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. నన్ను బాగా కేరింగ్ చేస్తాడు. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటాం. సో, ఇంతకంటే ఏం కావాలి? సో, ఇతనే నాకు కావాలి అని చెప్పి తను ఫిక్స్ అయిపోయింది. అలా కట్ చేస్తే ఇప్పుడు మంచి రిలేషన్‌లో అయితే ఉన్నారు. తర్వాత నూకరాజు, ఆసియా వీళ్ళు కూడా ఒక షోలో శ్రీముఖి హోస్ట్ చేస్తుంటే ఆసియా వచ్చింది. మేకప్ గట్టిగా ఏసుకుంది. సో, పొట్టిగా ఉంది. భలే ఉంది క్యూట్‌గా. ఆమె ఏసే పంచులకి ఈయన కూడా ఒక పంచి డైలాగులు వదలటం వల్ల అక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యి సో, ఇక్కడ ఆసియా గారైతే ఒక డైలాగ్ చెప్పిద్దనమాట. పాయసం తినాలి అంటే 10 నిమిషాలు ఆలోచించే మగోడు ప్రపోజ్ చేయాలంటే 10 నిమిషాలు కూడా ఆలోచించడు అనే డైలాగ్‌కి వెంటనే నూకరాజు గారు ప్రపోజ్ చేశారనమాట. సో, ఈమె క్యూట్‌నెస్‌కి, ఈమె ఉండే విధానానికి బాగా నచ్చి నూకరాజు అక్కడ ఫిక్స్ అయిపోయాడు ఆసియాని. ఆసియా అయితే ఎప్పుడైతే నూకరాజు ప్రపోజ్ చేస్తాడో అక్కడ ఫిక్స్ అయిపోయిందనమాట. సో, వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పేసారు మీ కోడల్ని తీసుకొస్తాను అని చెప్పి. సో, అదనేది లేకపోయినట్లయితే మేమిద్దరం చెరొక దారిలో ఉంటాము. సో, ఆ పంచ్ డైలాగులు వేయడం వల్లే మేమిద్దరం ఈరోజు కలిసున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నన్ను బాగా చూసుకుంటారు అని చెప్పి చెప్తాడు. అసలు ఎందుకు నాకు ఆసియా కావాలి? ప్రపంచంలో ఇంతమంది ఉండంగా నాకెందుకు ఆసియా కావాలంటే, ఆసియాలో ఉండే క్యూట్‌నెస్ ఆమె నేను తప్పు చేసినా, ఆమె తప్పు చేసినా గానీ ఆమె సారీ చెప్పి వచ్చిద్ది. అది నేను ఎన్ని సార్లు సారీ చెప్పినా దగ్గరికి తీసుకుపోతే ఏడ్చిద్ది. ఆ క్యూట్‌నెస్ తనుండే విధానం నాకు బాగా నచ్చింది. మంచిగా సపోర్ట్ చేసేది. సో, అందుకే నాకు ఆసియా అని ఇష్టం అని చెప్పి చెప్తాడు. నూకరాజు గురించి ఆసియా కూడా చెప్పిద్దనమాట. సో, ఇట్లా వీళ్ళ పరిచయం అనేది అనుభూతి ఇలా జరిగిందని చెప్తాడు. తర్వాత ప్రియాంక. ఇక ప్రియాంక అయితే మేమిద్దరం 'మౌనరాగం' సీరియల్‌లో కలిసాము. కలిసినప్పుడు
అక్కడేంటంటే క్యూరియాసిటీ ఉంటది గదా! సో, హీరో ఎవరు? ఇక అంటే తోటి కంటెస్టెంట్స్ ఎవరు? ఏంటి? అని చెప్పి ఉంటది. సో, ఫోటోలు చూసినప్పుడు శివ అసలు బాలేదు. కానీ రియల్ చూసినప్పుడు చాలా బాగుంటున్నాడు. ఫోటోలకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నాడో అంత డిఫరెన్స్ ఉన్నాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చూడంగాల్నే నాకు అనిపిచ్చింది. సో, అలా అని చెప్పిద్ది. ఇంకా శివ్ అయితే ప్రియాంక విషయంలో చెప్తాడు. ఈమె హైట్ తక్కువగా ఉన్నా ఆమె స్మైల్ గానీ, ఆమె సపోర్టింగ్ కానీ అచ్చం మా అమ్మని చూసినట్టే అనిపిచ్చింది. సో, అక్కడ నేను కనెక్ట్ అయ్యాను అని చెప్పి చెప్తాడు. ఈయన ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే శివ్ వచ్చేసి ప్రియాంకలో వాళ్ళ అమ్మని చూసుకోవటం, వాళ్ళ అమ్మలాగా స్మైల్ చేయడం, సపోర్ట్ చేయటం అనేది చూసుకోవటం వల్ల శివ్ కనెక్ట్ అయింది. సో, ప్రియాంక ఏంటంటే నన్ను బాగా కేరింగ్ చేసుకుంటాడు. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటది. కమ్యూనికేషన్ బావుంటది. ఏదైనా పర్ఫెక్ట్ యూనివర్స్ కూడా మమ్మల్ని కలిపింది. సో, శివ్ వాళ్ళ అమ్మోళ్ళని కూడా చాలా బాగా అయితే చూశాను అని చెప్పి, సో, ఇంతకంటే మంచి హస్బెండ్ ఎవరుంటారు అని చెప్పి, సో, ప్రియాంక గారికి అక్కడ ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే వీళ్ళు మంచి రిలేషన్‌లో ఉన్నారని చెప్పుకున్నారు. తర్వాత భాను, జాను ఇక్కడైతే కొంచెం సాడ్ అనిపిచ్చింది. ఈళ్ళదైతే అనిపిచ్చింది. సంగీత్‌లో జాను వచ్చేసి హోస్ట్‌గా వచ్చిందంట. అక్కడే వీళ్ళిద్దరు కలుసుకున్నారు. తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడడం ఇంకా అట్లా స్టార్ట్ చేశారు. సో, ఈమేంటంటే తండ్రి లేదు గదా! తండ్రి లేకపోయేటసలకి ఎవ్వరిని నమ్మక, సో, మీరు అలా ఉంటే అంటే అట్రాక్షను ఆ! ఈ ఇలా ఫ్లర్టింగ్ అనేది అయితే నాకొద్దు. అలా ఉంటే మనిద్దరం మాట్లాడుకోవద్దు అని చెప్పి చెప్పిద్దనమాట. సో, అలా ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి కూడా కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయ్యి మాట్లాడుకోవటం అలా స్టార్ట్ చేశారు. తర్వాత ఎప్పుడైతే ఈమెకి టీబీ వచ్చిద్దనమాట జాను గారికి. టీబీ వచ్చినప్పుడు ఇదేంటి? ఏంది? అని చెప్పి ఆహ్, టీబీ వచ్చినప్పుడు ఏంది? అనుకోని హాస్పిటల్‌కెళ్ళిందంట. అక్కడైతే టీబీ అని చెప్పారంట. సో, అక్కడ ఫాదర్ లేని లోటు బాగా కేరింగ్‌గా చూసుకొని సపోర్ట్ చేశారంట జానుగారు. అక్కడే ఇక ఫిక్స్ అయిపోయిందంట. నాకు భానుగారే కావాలి అని చెప్పి చెప్పారు. సో, చాలామంది భానునన్నారంట. ఈవెంట్లు ఇస్తారని చెప్పి జాను గారిని లవ్ చేసింది అని చెప్పి. సో, ఇంతవరకు నేనైతే ఈవెంట్లు ఇవ్వలేదు అని చెప్పి చెప్తాడు ఈయనైతే. సో, భానుగారికి రోగమొచ్చినా కేరింగ్ చూపిచ్చే హస్బెండ్ తనని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. తనకేమైనా చెప్పాలన్నా బానే చెప్తాడు. సో, వీళ్ళది మధ్య కూడా కోఆర్డినేషన్ అనేది చాలా బావుంటుంది. నాకింతకంటే మంచి భర్త ఎవరుంటారు? నన్ను ఆహ్, అర్థం చేసుకునే పర్సన్ ఇతనే అనిపిచ్చి నేను ఫిక్స్ అయ్యాను. అతను కూడా ఇక ఫిక్స్ అయ్యాడు. సో, అక్కడ ఫిక్స్ అయిపోయి వాళ్ళు అలా చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ అంజలి గారికి, పవన్ గారికి కొంచెం మంచిగా పెట్టారు. మీ మనసులో ఉన్న బాధ, కోపం ఈ మాటలు పేపర్ మీద రాసి అక్కడ మంటలుంటాయన్నమాట అగ్నిగుండం. దాంట్లో ఆ మంటల్లో పడేయండి అని చెప్తే పవన్ గారు వచ్చేసి యాక్సెప్ట్ మై వీక్‌నెస్ అంటే పవన్ గారు ఏదన్నా చెప్తే అంజలి గారు తీసుకోవట్లేదంట. సో, సో, నేను చెప్పే మాటలు ఏదైతే ఉంటాయో అవి తీసుకొని అందులో ఏమన్నా తప్పులుంటే, ఏమన్నా నీకు నచ్చకపోతే అవి చెప్పు. కానీ నేను మాట్లాడుతున్నా గూడా నువ్వు వినిపించుకోవట్లేదు. ఆ మాటలు అక్కడితోనే ఆగిపోతుంది. ఏదన్నా చెప్పాలి అంటే నాకు భయమేస్తుంది అని చెప్పి పవన్ గారైతే చెప్తారు. సో, అంజలి గారు సో, ఈసారి నుంచి నీకు టైం ఇస్తాను. నువ్వు మాట్లాడు. ఆమె ఏం చెప్తుందంటే ఒక విషయం చెప్పకుండా ఇంకా దాని మీద ప్రొలాంగ్ అయిపోయి ఎక్కడికెక్కడికో ఎళ్ళిపోయి మన ఇద్దరం అరుచుకుంటున్నాము. సో, అట్లా వద్దు అని చెప్పి చెప్తది. సో, ఓకే. నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి నేను టైం ఇచ్చి నీదైతే మాట్లాడతాను అని చెప్పి చెప్తది. సో, అంజలి గారొచ్చేసి నీ వల్ల చిన్న చిన్న సంతోషాలు కోల్పోయాము అని చెప్పి రాస్తదనమాట. సో, అతని వల్ల ఏంటంటే లైక్ ఎవరైనా ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ వచ్చి తనంతటికి తాను వచ్చి నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావు? హెల్ప్ చేయనా? ఎందుకంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో వీక్‌లో ఉంటారు. వంట చేసేటప్పుడు చిరాకుగా ఉండడం. సో, మీ అంతటికి మీరు వచ్చి అలా మాట్లాడితే కొంచెం హ్యాపీగా ఉండిద్ది అని చెప్పి ఆమె చెప్తది. అలాంటి క్యూట్ మూమెంట్స్ మిస్ అయిపోతున్నాను. సో, అది చూసుకుంటే ఇంకా మళ్ళీ చెప్తాడు. ఇది మళ్ళీ అడుగుతాడని నాకైతే అనిపించలేదు.
బట్ ఆయన్ని అడగకుండానే ఈయనంతటికి ఈయనెళ్ళి, "అమ్మాయి ఎలా ఉన్నావు? ఏంటి? నీ పరిస్థితి ఏంది? ఎక్కడికన్నా బయటికెళ్దాం" ఏమని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. సో, మళ్ళీ అతను అడుగుతాడు, "ఒకవేళ నాకు తెలియకపోయినా నువ్వు చెప్పు. ఇలాంటి సిట్యుయేషన్స్ చెప్పు. నేను అర్థం చేసుకుంటాను. నేను ట్రై చేస్తాను" అని చెప్తాడు. తర్వాత మూడోదొచ్చేసి, మన మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఆ డిస్కషన్ అక్కడితో సాల్వ్ చేయి. నా పరంగా, నీ పరంగా అంటాడు. ఇక్కడ మూడో వ్యక్తి అనంగానే నేను షాక్ అయిపోతాను. అసలు ఎవ్వరైనా గూడా ఇది పెద్ద మీమ్ అనమాట. దీనిలో ఎన్నో మీమ్స్ ఏసుకోవచ్చనమాట. సో, షాక్ అయిపోయాను. దాని తర్వాత కట్ చేస్తే ఆ మూడో వ్యక్తి ఏం లేదు. ఇక అంజలి గారికి ఫ్యామిలీ లేదనమాట. పవన్ గారి ఫ్యామిలీ వీళ్ళతో కనెక్ట్ అవ్వట్లేదు. ఏ సిట్యుయేషన్‌లో అంటే శుభకార్యం గానీ, దేనికైనా గానీ ఒక మాటలో మంతి ఏమీ ఉండదంట. సో, దానివల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ అనేవి వచ్చినియి. సో, దానికి ఇట్లా చెప్పకుండా, "ఇదిగో మా అమ్మ వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు నువ్వు ఇలా అనుకోవద్దు, అలా అనుకోవద్దు" అని చెప్తే బావుండేదేమో. బట్ ఈయన ఇట్లా చెప్పేపాటికి అంజలి చాలా బాధపడిద్దనమాట. ఏడుస్తూ ఉంటది. సో, ఇదనమాట ఓవరాల్‌గా జరిగింది. దీని తర్వాత 'నూకరాజు' గారు అండ్ కళ్యాణ్ వీళ్ళొచ్చేసి అంజలి గారిని టాప్ 3లో ఉంచుదాం. అంజలికే సపోర్ట్ చేద్దాం. శివ్‌కి సపోర్ట్ చేయొద్దు అన్నట్టు ఏదో చెప్పినట్టుంది. బట్ నేనైతే అన్నీ ఆలోచించాను. అంజలి గారికి సపోర్ట్ చేద్దాము అని చెప్తాడనమాట. తర్వాత అంజలి దగ్గరికెళ్ళేసి కళ్యాణ్ గారైతే మాట్లాడుతా ఉంటారనమాట. మేము ఇలా సపోర్ట్ చేస్తాం అది ఇది అని. ఇంకేదో వాళ్ళ స్ట్రాటజీ అయితే మాట్లాడింది. ఇది ఓవరాల్‌గా అయితే ఈరోజు ఎపిసోడు. ఈరోజు మరి ఎపిసోడ్ మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రేపటి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బాయ్ ఫ్రెండ్స్.